హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు పెట్టబోతున్నాను. మా వారు మంచి ముదురు చేప 2 కిలోల చేప తీసుకొచ్చారు. చూడండి, శుభ్రంగా క్లీన్ చేసి నేను వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇలా వాటర్లో వేసి పెట్టుకుంటే కొంచెం సేపు చేపలు ఉన్నా కూడా పాడవకుండా ఉంటాయి. రండి, ఇప్పుడు మనం పులుసు చేద్దాం. చూడండి, ఒక్కొక్క ముక్క ఎంత ఉందో చూడండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. కొన్ని చేప ముక్కలు ఫ్రై చేస్తాను, కొన్ని పులుసు చేస్తాను. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి: ఆనియన్, టమోటా, మామిడికాయ అయితే మాకు కంపల్సరీ అండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఉప్పు, కారము, పసుపు, మీకు తెలిసిందే, చింతపండు పులుసు, కొద్దిగా జీలకర్ర, ధనియాలు, మెంతులు పొడి వేస్తాం. అంతకుమించి ఇంకేమీ వాడాల్సిన పని లేదండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 4 స్పూన్స్ అయినా ఆయిల్ వేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఫిష్ పులుసుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. దీనిలో ముందుగా కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకొని చిటపటలాడనివ్వాలి. మీకు తెలిసిన ప్రాసెసే ఇది కూడా. ఈ చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను ఇప్పుడు మనము ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఆనియన్ని కొద్దిగా వేపుకున్న తరువాత, కొద్దిగానే వేగాలండి, ఎక్కువ వేగాల్సిన అవసరం అయితే లేదు చేపల పులుసులో. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము టమోటాలను కూడా ఇలాగే సన్నగా కట్ చేసుకొని టమోటాలను కూడా వేసుకొని, ఆనియన్, టమోటా రెండు కలిసి కొంచెం ఒక 2 మినిట్స్ కూడా అవసరం లేదు, 1 మినిట్ వేపుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసుకోండి. ఈ స్టేజ్లో పసుపు, ఉప్పు వేసుకున్నామంటే మనకి ఆనియన్, టమోటా బాగా మెత్తగా గుజ్జుగా వేగిపోతాయి. ఈ టమోటా, ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత మనము మూత పెట్టి సిమ్లో పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేశారంటే బాగా మెత్తబడిపోతాయి. తీసి చూద్దాం రండి. ఓకే, ఇంకొంచెము వేగాలి. ఇంకొంచెం ఇవి వాడినట్టుంటే కూర టేస్ట్ బాగుంటుంది. చేపల పులుసు టేస్టు ఈ టమోటా, ఎర్రగడ్డ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి కరెక్ట్గా సరిపోయింది. కొంచెం గుజ్జుగా గ్రేవీ టైప్లోకి వచ్చేసాయి చూడండి. ఈ స్టేజ్లో మనము కారం వేసుకున్నాము. చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. నేనైతే 4 స్పూన్స్ దాకా వేసాను. ఇంకా 1 స్పూన్ కూడా పడుతుంది. మా బాబు తినడు, అందుకని తగ్గించాను. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా పిసికి పెట్టుకున్నాను, కొద్దిగా కల్లుప్పు వేసి పిసికి పెట్టాను అనమాట. ఈ పులుసు నేను పోస్తున్నాను. పులుసులో మనం ఎంత జాగ్రత్తగా వడకట్టినా కూడా అడుగున ఏయో ఒకటి ఉంటాయి. చూడండి, లాస్ట్లో నేను చూపిస్తాను మీకు. జాగ్రత్తగా వడకట్టుకున్నా. నేనైతే జాలీలో వేసి వడకట్టలేదు, చేతితోనే వడకట్టాను. అందుకని అడుగున చూడండి, కొంచెము ఆ చింతపండులో ఉండే లాస్ట్లో ఉండే పిప్ అంతా ఉంది, అది పడేసేయండి. కూరలో వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పులుసుని మనము బాగా కలబెట్టుకొని ఉప్పు, కారాలు చూసుకోవచ్చు, లేదంటే ఒకేసారి చేప ముక్కలు వేసిన తర్వాత కూడా చూడవచ్చు. మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఉడికింది చూడండి, పులుసు తెరులుతుంది బాగా. ఈ స్టేజ్లో నేను కరివేపాకు వేసాను. పచ్చిమిర్చి కూడా నేను ఏం చీలికలు కూడా వేయలేదు, ఫుల్ పచ్చిమిర్చి వేసాను. మాకు ఇలా ఉంటే నంచుకొని తింటాం చాలా ఇష్టం అండి మా నెల్లూరు వాళ్ళకి. ఇప్పుడు చేపలు ఒక్కొక్కటి పరిచినట్టుగా నీట్గా చేపల పులుసులో సర్దేయండి. చేపలు అయితే ఎక్కువ టైం అయితే ఉడకాల్సిన అవసరమే లేదు. చూడండి, ఇది తలకాయకి తలకాయ అంటే చాలామందికి అయితే ఇష్టం ఉంటుందండి. నేనైతే తినను. అన్ని ముక్కలన్నీ వేసేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మనము ఉడికించాలి. తర్వాత సిమ్ చేసేసేయాలి. చేపలు ఎక్కువ ఉడకకూడదండి. ఒక సామెత కూడా ఉంది మనకి: మాంసము ఉడకకపోతే చెడిపోద్దంట, చేప ఉడికితే చెడిపోద్దంట. ఇప్పుడే మామిడికాయ కూడా వేసాను చూడండి. ముట్టె చూడండి, చేపల పులుసులో ఉండే ముట్టె అంటే చాలామందికి ఇష్టము. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఉప్పు, కారాలన్నీ సరిచూసుకోవచ్చు. నేను వేసినవి అయితే సరిపోతాయి అనుకుంటున్నాను. చేపల కూరని ఊరికి గెంటి పెట్టి కదపకుండా మూత పెట్టేసి దాన్ని ఉడకనివ్వాలి. ఇది మూత పెట్టి పక్కన పెట్టి నేను ఈ లోపల ఫిష్ ఫ్రైకి కలుపుతాను. చూద్దాం రండి. ఫిష్కి కావాల్సిన ముక్కలు పక్కన పెట్టుకొని దీంట్లో ఉప్పు, పసుపు, కారము, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను నేను. అది మీకు క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. కొద్దిగా మిరియాల పొడి, ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసాను. శనగపిండి ఎందుకంటే బైండింగ్ కోసం శనగపిండి వేస్తే గట్టిగా పట్టుకుంటుంది. మసాలా అంతా చేప ముక్కలకి పట్టుకుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసానండి నేను, ఇంకేం వేయలేదు. ఒక 1/2 చెక్క నిమ్మకాయ అయితే పిండాను. ఇప్పుడు ఈ మసాలాని మనము ఈ చేప ముక్కలకి బాగా
పట్టించాలి. చేప ముక్కలకి బాగా పట్టించి ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టామనుకోండి, చేప బాగా మ్యారినేట్ అవుతుంది. ఒకవేళ తడి సరిపోకపోతే 1 or 2 డ్రాప్స్ వాటర్ కూడా కలుపుకోవచ్చు, నో ప్రాబ్లము. ఇప్పుడు చేప ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టాలి. మూత తీసి చూద్దాం రండి. మన ఫిష్ ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది. ఇది కొంచెం ఎక్కువసేపే ఉడికిచ్చాను నేను, ఎందుకంటే కొంచెం ముదురు చేప. చేప అంత ఎక్కువ ఉడకకూడదు మామూలుగా అయితే. చెప్తా నేను ఏం వేసానో చెప్పటం మర్చిపోయాను. దీంట్లో ఒక పొడి వేసాను. ఈ పొడి ఏంటంటే 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, ఒక 4-5 మిరియాలు డ్రై రోస్ట్ చేసి మెత్తటి పొడి. ఇది నెల్లూరు చేపల పులుసులో సీక్రెట్ పొడి, కంపల్సరీ ఎవరైనా వేస్తారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, కొంతమంది నెల్లూరు చేపల పులుసులో అల్లం పేస్ట్ వేస్తారు. అస్సలు నెల్లూరు చేపల పులుసులో నెల్లూరు వాళ్ళు ఫిష్ కర్రీలో అల్లం పేస్ట్ అనేది అస్సలు వాడరు. వాడితే అది నెల్లూరు చేపల పులుసే కాదు. ఫ్రైకి వాడతాము, ఎగురుకు వాడతాం, కానీ పులుసుకి అల్లము, తెల్ల వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కడా వాడము. పొడి వేసిన తర్వాత అయితే వస్తుంది అరోమా. పొడి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్ చేసేసేయండి. సిమ్లో పులుసు ఉడికిన తర్వాత గంట పెట్టకుండా, నేను ఏదో పెట్టాను కానీ గంట అయితే అసలు పెట్టద్దు. పెట్టకుండా మనం ఎప్పుడైనా సరే చేపల పులుసుని చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. పెద్ద క్లాతే తీసుకోండి, ఏం పర్వాలేదు. చాలా జాగ్రత్తగా ఈ విధంగా కలిపి పెట్టాలి. ఇంకొంచెం పులుసు చిక్కబడుతుంది. మనం 5 మినిట్స్ సిమ్లో చేసి పెట్టామంటే పులుసు కొంచెం చిక్కబడిపోద్ది. మన చేపల పులుసు రెడీ. మన ఫిష్ కర్రీ చూడండి, సూపర్ అరోమా వస్తుంది. కంప్లీట్ అయిపోయింది. ముక్క కూడా బాగా ఉడికేసింది. టేస్ట్ చూస్తాను. పర్ఫెక్ట్, అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మనం వేసిన ఉప్పులు కారాలు మొత్తం పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చివరగా ఇప్పుడు ఈ స్టేజ్లో కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసుకున్నామంటే కొత్తిమీర ఫ్లేవర్ అంతా మన ఫిష్ కర్రీకి పట్టేస్తుంది. ఇప్పుడు స్టవ్ కట్టేది. మన చేపల కూర ఫినిష్. చేప ముక్కల్ని ఫ్రై చేసుకున్నాను రండి. స్టవ్ పైన పెనం పెట్టండి. దోశల పెనం చాలు, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. 1 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఈ చేప ముక్కల్ని అన్నిటినీ బాగా పెనం పైన సర్దుకోండి. నీట్గా సర్దుకొని ఎమ్మటే తిప్పొద్దండి. హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉంచి తర్వాత మెల్లగా తిప్పుదాము. పైన కరివేపాకు పెట్టుకున్నామంటే ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా మన ఫిష్ ముక్కలకి పడుతుంది. ఇప్పుడు చూడండి, 2 మినిట్స్ అయిన తర్వాత తిప్పితే ఎంత నీట్గా వస్తున్నాయో. ఇలా నీట్గా మనం ఒక్కొక్కటి అన్నిటినీ తిప్పి పెట్టుకోవాలి. అలాగే ఒక 2-3 టైమ్స్ మనం ఆ వైపుకి ఈ వైపుకి వీటిని టర్న్ చేసుకుంటూ మనం కుక్ చేసుకుంటే మన చేపల ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. ఎమ్మి చేపల ఫ్రై రెడీ అయింది. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.